నరసింహ, అరే నరసింహ, ఫ్యాన్ తీసుకురా. ఓయబ్బా, టీవీ సీరియల్ ఫ్యాన్ అంటే ఇదా? ఇదిగా ఇప్పుడు చూపిస్తానమ్మా నీ టాలెంట్. నా వీడియోస్ ఇందులో ఉన్నాయా సారు? ఇది కాఫీనా? అక్కడ మీ అత్తయ్య కాఫీ ఇసురు కొడితే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి తల్లి? అంటే నాను బయటగా నవ్వుతూ ఉంటే బాగుంటానని మా ఊళ్ళో అందరూ అంటుంటారు. ఆహా, అందుకని ఏడుపు సీన్ లో నవ్వితే మా సీరియల్ చూసి జనం నవ్వుతారు. బాగాలేపోతే ఇంకోసారి చేసేదాన్ని కదా. అప్పటికే 20వ టేక్ అది. పేరుకు నాను హీరోయిన్నే కాని నాకు 4 క్లోజప్లు కూడా వేయకపోతే ఎలా సారు? 4 కాదు, ఒక్కడు కూడా వేయలేక చేతులు కాళ్ళు కప్పులు చూపించి కట్ చేశా. అయితే ఏతంటారు? నన్ను చూపెత్తకుండానే సీరియల్ లాగిచ్చేస్తారా డైరెక్టర్ గారు? ప్రస్తుతానికి అలాగే ఫిక్స్ అయ్యా. ఆ మాత్రం ముఖం చూపిన దానికి నానెందుకు? ఏ జూనియర్ ఆర్టిస్ట్ తెచ్చుకోవచ్చు కదా. వాళ్ళైతే డబ్బులు అడుగుతారు కదా. వాళ్ళమ్మో, నానేదో ప్రాక్టీస్ కి పనికొత్తదని సీరియల్ చేయడానికి ఒప్పుకుంటే నన్నే వాడుకోవాలని చూస్తావా? అలా గట్టిగా అరవకమ్మ తల్లి, ఇంకేదో వాడుకుంటున్నాను అనుకుంటారు జనం. వాయబ్బా, నీ వాడకం చూసి ఆ వాడకానికి పనికొత్తావని ఎవ్వరు అనుకోర్లే. నా మిస్సెస్ అనుకున్నాను, నీకు కూడా అలానే అనిపించిందా? నీ పర్సనల్ మ్యాటర్ నాకెందుకు? నన్ను సీరియల్లో చూపిస్తావు లేదా అది చెప్పు ముందు. అరే నువ్వు పేసు, నువ్వు చూపరా. ఇలా అందరు నాతో ఆడేసుకుంటే నన్ను హీరోయిన్ ఎప్పుడవుతాను? అమ్మా, నువ్వేమి అనుకోనంటే ఒక సలహా. నువ్వు హీరోయిన్ కాదు కదా, టీవీ సీరియల్లో సైడ్ క్యారెక్టర్ కూడా పనికిరావు. నువ్వు పేసు, నువ్వు ఆపరా. సార్, మీ ఆశీర్వాదం తీసుకోవచ్చా? ఓఎస్, వై నాట్? అరే నువ్వు పేసు, నువ్వు పోరా. ఎట్టా పో. అమ్మా, నువ్వు మంచి అమ్మాయి లాగున్నావు, కానీ నీకు యాక్టింగ్ రాదమ్మా. ఏ తన్నావు? నీకు యాక్టింగ్ రాదన్నాను. నాన్ దీనికోసమే ఎయిటింగ్. చాలా వేడివేడిగా ఉన్నట్టున్నారు. ఉన్నట్టున్నాయి వంటకాలు. మరి అంత తక్కువ పెట్టుకుంటావేంట్రా? ఈ మధ్య ఎవరితో తిరుగుతున్నావో ఏంటో, మరి తిండి తక్కువైపోయింది. అయ్యో అమ్మా, అమ్మా చాలు చాలమ్మా. బయటకు వచ్చినప్పుడు బాగా తింటావు కదా, ఇంట్లో ఫుడ్ టేస్ట్ వచ్చదా? వైషు చాలు చాలు చాలు. రైస్ ఒకటే తింటావా ఏంటి? ఇక్కడ కొంతమందికి ఏవి వడ్డించాలో తెలీదు. ఇదిగో ఈ వంకాయ కూర వేసుకో. అయ్యో అమ్మా, ఈ బీరకాయ కర్రీ వేసుకో, హెల్త్ కి చాలా మంచిది. అన్ని ఇగురు కర్రీలు వేసుకుంటే గొంతులో దిగదు. కొంచెం సాంబార్ వేసుకో. సాంబార్ హెవీ, చారు అయితే లైట్ గా ఉంటుంది. ఇదిగో పెరుగు చేసినంత మేలు చారు ఎక్కడ చేస్తుంది? వేసుకో. అమ్మా అయ్యో, వేసుకో. నేను చెప్పింది వేసుకో. ఆపండి.
వైషు నువ్వు వేయడానికి వాటర్ ఒకటే మిగిలినట్టుంది. ఏంటి మమ్మీ ఇది, మీరిద్దరూ కొట్టుకొని నన్ను మార్చాలని డిసైడ్ అయ్యారా? నన్నంటావేంట్రా? కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి చెప్పు నీతులు. ఇక్కడ చెప్పించుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పు దీపక్. చెప్పింది వినకపోతే చెప్పకు పని చెప్పాల్సి వస్తుందని చెప్పరా దీపక్? నేను చీప్ చెప్పులు కాదు, చాలా కాస్ట్లీ షూస్ వాడతాను. స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పు దీపక్. మీరిద్దరూ నన్ను ఏమైనా ఎయిర్టెల్ నెట్వర్క్ అనుకున్నారా? మీ ఇద్దరి మధ్య మెసేజ్లు ఫార్వర్డ్ చేయడానికి? నేను బయటికి వెళ్ళి లంచ్ చేసి వస్తాను. ఈలోపు మీ ఇద్దరు కొట్టుకొని ఎవరు విన్నారో చెప్పండి. రేయ్, ఒరేయ్! ఛీ! ఈ దీపక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నన్ను డ్రాప్ చేయాలని మర్చిపోయినట్టున్నాడు. ఇక్కడేంటో ఎవ్వరికి ఇంటికొచ్చిన వాళ్ళ గురించి అసలు పట్టింపే లేదు. ఏది పడితే అది పట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు ఖాళీ లేరని చెప్పు సత్యబాబు. ఛ! ఆ వయసు చెప్పు. అదేంటి, ఇది కమలీ ఫోన్ కదా? అవును, పొద్దున ఫోన్లు మారిపోయాయి. నానిప్పుడే ఫోన్ చేసినాను. కమిలి కుక్కు వాళ్ళ నాని ఆసుపత్రి తీసుకుపోయిందంట. అయ్యో అవును కదా, మొన్నే డిశ్చార్జ్ అయ్యాడు, మళ్ళీ ఆసుపత్రి పోయినాడంట. నేను అయ్యో ఉంది అందుకు కాదు, నాకు లిఫ్ట్ ఇవ్వడానికి ఎవరు లేరని. నానొత్తాలే, నువ్వు ఎయిట్ చెయ్యి. నానొత్తా అని చెప్పినాను కదా, నువ్వు ఎట్టేయి. చూ ఇక్కడేదో ఉంది. అరే భలే ఉంది. ఇది బయటకు ఎందుకు వచ్చింది? అబ్బో, అదేమైనా బంగారంతో చేసిందా? కాదు, ఇది బయట పడిందంటే దీపక్ ఇక్కడ దాచినందుకు నన్ను, బయటికి తీసినందుకు నిన్ను, ఇద్దరిని అసహించుకుంటాడు. చూడటానికి బానే ఉంది కదా, అసహించుకోవడానికి ఏముంది? అసలు దీని గురించి తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు. ఇది వాడి గర్ల్ ఫ్రెండ్ జెస్సీకి ఇవ్వడం కోసం కొన్నాడు. దీపక్కి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇప్పుడు కాదు, ఇంటర్లో ఉండగా ఉండేది అని వీడు అనుకునేవాడు. అదేంటి? వీడికి అమ్మాయి అంటే ఇష్టమే కాని వీడెప్పుడు చెప్పలేదు. ఆ తర్వాత
జెస్సీ పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కూడా కందిలే. కాబట్టి మ్యాటర్ అయిపోయినట్టే. మరి ఈ గిఫ్ట్ ఎందుకు దాచుకున్నారు? ఇందాకటి నుంచి అన్ని రిచ్ అన్నారు. మరి ఈ 180 రూపీస్ గిఫ్ట్ కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? పాపం వాడి ఫస్ట్ లవ్ కోసం కొన్నది కదా, వాడి లాస్ట్ లవ్ కి అదే పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సర్ప్రైజ్ గా ఇద్దామని నేనే దాచిపెట్టాను. అబ్బో, కనపడరు కానీ ప్రేమ చాలా ఉంది కొడుకు మీద. ఒక్కడే కదా. నానొచ్చేసా. సత్యబాబు, కొత్త పని బిల్ల వచ్చింది చూడు. ఆంటీ, ఇది నా ఫ్రెండ్ జో ఆంటీ. సారీ అమ్మా, ఏదో డ్రెస్ చూసి వేరేలా అనుకున్నాను. అవును, ఈ గాజులు ఎక్కడో చూసినట్టుందే. నెయిల్ పాలిష్ కూడా ఎక్కడో చూసినట్టుందే. మీరు రబ్బర్ గాజులు సీరియల్ చూస్తారా ఆంటీ? అవును. అందుకే ఆ గాజుల్ని గుర్తుపట్టారు. ఆ సీరియల్లో మధ్య యాక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఈవెన్ని ఆ సీరియల్ చూడలేదే. ఎక్కడ చూస్తారు? ఎప్పుడు నా గాజులు పట్టీలు చెవులు చూపిస్తా ఉంటే నా పేరు ఎవడు చూస్తాడు? అంటే అవన్నీ వేసుకుని తిరిగే పని మనిషి నువ్వేనా? నాను పని మనిషిని కాదు, హీరోయిన్ని. నేనింకా నీ ఫేస్ చూపించుకుంటూ దాస్తుంటే ఎవరైనా పెద్ద హీరోయిన్ ని పెట్టారేమో, సర్ప్రైజ్ గా ఒక్కసారి చూపిస్తారని నేను రోజు చూస్తున్నా. నువ్వేనా? అయితే ఇంకా సీరియల్ చూడడం మానేయచ్చు. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ. నాను యాక్ట్ చేస్తాం మానేసినానని మీరు చూస్తాం మానేస్తున్నందుకు. నీకు అలా అర్థమైందా? అదంతే ఆంటీ, మనం ఏం చెప్పినా ఎలా చెప్పినా దానికి ఎలా కావాలో అలాగే అర్థం చేసుకుంటుంది. అది చాలా పెద్ద గిఫ్ట్ కదా ఆంటీ? నాను అదే అంటున్నాను. బాగున్నాయి కదా? బాగున్నాయో. నేను చార్మినార్లో తీసుకున్నాను. ఎక్కడ తీసుకుంటారా? ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్దాం, సరేనా? వాడు చాలా రేట్ చెప్పాడు, నేను తీసుకున్నాను చెప్పేశాను. వాడు ఓకే అన్నాడు, నేను తీసుకున్నాను. చెప్పరా? నిజమే. ఏంటి వింత? మీరిద్దరు పోట్లాడుకోవడం మానేసి మాట్లాడుకుంటున్నారేంటి? నాకు తిన్నది అరగలేదా ఏంటి? ఏంటి ఇంటికి గెస్ట్ వస్తే వదిలేసి నువ్వు బయట తినేసి వస్తావా? సిగ్గులేదు? నువ్వు అలా కోపంగా బయటికి వెళ్ళిపోతే ఆంటీ తింటుందో లేదో అని కూడా ఆలోచించవా? మీ ఇద్దరిని 1 అవర్ వదిలేస్తే ఇంత చేంజా? ఇద్దరు టీమప్ అయిపోయి నన్ను నిర్మించేసేస్తారా? ఒరేయ్, నాకు వైషు చాలా బాగా నచ్చిందిరా. నాకు ఆంటీ తెగ నచ్చేసింది. అమ్మయ్యా, అంతా సెట్ అయిపోయింది. అవును, ఏం చేస్తున్నారు ఇద్దరు? నీ ఆల్బమ్ ఏ, చూస్తున్నాను. వద్దు వద్దు వద్దు. ఆల్రెడీ చూడాల్సినవి చాలా చూసేసాను. చూసేసావా? ఏం చూసావు? నువ్వు చిన్నప్పుడు ఎలకలు పెంచుకున్న ఫోటోలు, స్విమ్మింగ్ క్లాస్ ఎగ్గొట్టడానికి చంకల ఉల్లిపాయలు పెట్టుకున్నప్పుడు తీసినవి, కుక్క నీ డ్రాయర్ పట్టుకుని లాగుతుంటే భయంతో ఇప్పేసి పారిపోతున్నప్పుడు ఫోటో. మా మమ్మీ, అలాంటి ఎంబారసింగ్ ఫోటోలు తప్ప నేను అందంగా ఉన్న ఫోటోలు కనిపించలేదా నీకు? ఎంచక్క నేను కృష్ణుడి వేషం వేసిన ఫోటో ఉంది కదా, అది చూపించొచ్చు కదా. అదే చూస్తున్నాం దీపక్. నువ్వు పంచ కట్టుకోకముందు తీసిన ఫోటో కూడా చూసేస్తున్నావు. ఓకే. అవునా? చాలా బాగా చేసావు. నాకు బాగా నచ్చేసింది. నో నో, ఏమైంది దీపక్? ఫ్యూచర్ గుర్తొచ్చింది. ఆంటీ, ఎంత వెరైటీగా పడ్డాడు. ఇప్పుడు ఫోటో తీయండి. ఫోటో తీస్తాను, ఆల్బమ్ లో పెట్టుకోవచ్చు. తీయండి తీయండి. చిల్ల అదిరిపోయింది.
నాకు అర్థమైంది, జరగబోయేది ఎవ్వరూ ఆపలేరని. అయిపోయాయి మీ కేకులు పక్కపక్కలు, ఇక పోదామా? నువ్వెందుకు వచ్చావు? నువ్వు లేనప్పుడు వచ్చాలే. ఎందుకు వచ్చావని అడిగాను. అబ్బా అది నేను చెప్తానులే, వాళ్ళని వెళ్ళని. మేము వెళ్ళాక మీరు చెప్పండి అండి, మేము పోతాము. అన్నట్టు ఈ గిఫ్ట్ నాకే కదా? ఏయ్, ఇది నీకెక్కడ దొరికింది? మమ్మీ, దాని ఇంకా పడేలేదా? ఏ తాంటి, చెత్త కుప్పలో పడేయాల్సింది నా గిఫ్ట్ గా ఇచ్చావా? అసలు నీకెప్పుడిచ్చారే? నా సీరియల్ రోజు చూస్తారు కదా అని అభిమానంతో ఇచ్చింది అనుకున్నాలే. లేకపోతే ఆడెందుకు దాయడం? నన్ను సర్ప్రైజ్ చేయడానికే కదా. మమ్మీ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏరా నువ్వు బయట తినేసి వస్తావా? ఇంటికి రాగానే మమ్మీ తిన్నావా అని అడిగావా? టాపిక్ డైవర్ట్ చేయకు. నేను అడిగిన దానికి ఇంకో క్వశ్చన్ వేస్తావేంటి? అనరా అను, నన్నే అన్నంతగా ఎదిగిపోయావరా నువ్వు. ఈ ఇంట్లో నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. అసలు నేను ఇప్పుడు ఏమన్నానని మమ్మీ అలా ఏడుస్తుంది? ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం మీ మగవాళ్ళకి ఎప్పుడు రాదు. అసలు ఏం జరుగుతుంది? ఇంత జరిగినా కూడా ఏం అర్థం కానట్టు చూస్తున్నావు కాదు సిస్సి. మీ మగాళ్ళే ఇంత యాక్టింగ్ రాదు. ఎక్కడ నువ్వు మా టీవీ డైరెక్టర్ గాడు వేస్ట్. పద, షాపింగ్కి వెళ్ళి కాస్మెటిక్స్ కొనుక్కోవాలి. నాన్ రాను, ఇంటికి పోయి ఆడవాలి. ఏడవాలా? ఎందుకు? సాయంత్రం ఇంటికొత్తావుగా, అప్పుడు చెప్తానులే. బాయ్. ఏమైంది దీనికి? హ్యాపీ! నేను దీపక్ వాళ్ళ మదర్కి బాగా నచ్చేసాను. కుక్కు ఫాదర్ కి కూడా నేను నచ్చేసాను. నాకు చాలా డ్రెస్సెస్ కూడా కొనిపెట్టారు. మరి మొహం ఏంటి అదోలా పెట్టుకొని చెప్తావేంటి? అన్ని చుడిదార్లు లంగా ఓణీలు కొనిచ్చారు. అయ్యో, మరి వాటిని చింపి నీకు నచ్చినట్టుగా పిచ్చి డ్రెస్సులు కుట్టుకోలేకపోయావా? అది నువ్వు చెప్పాలా? నాకు ఒక వాచ్ న్యూస్ ఉంది. నాకు సీరియల్లో యాసం పోయిందోచ్. అయ్యో, ఏం జరిగింది? ఎందుకంత ఫీల్ అయిపోతారు? నా చేతులు కాళ్ళు కనిపించలేదనా? వాళ్ళకి సీరియల్ తీయడం రాదులే, నువ్వు ఫీల్ అవ్వకు. వాళ్ళకి తీయడం చాలా బాగొచ్చు. నా పెర్ఫార్మెన్స్ నచ్చకే నన్ను కట్ చేసి ఇస్తా అన్నారు. పోనీలేజో, ఇది కాకపోతే ఇంకో సీరియల్. తెలుగు సీరియల్ అంతా కలిసి నన్ను బ్యాన్ చేసి పడేసినారు. బాగోదు. నాను అదే అన్నాను, నా నేడితే నా ఫ్యాన్స్ కు నచ్చదని. కానీ వాళ్ళు వెళ్ళలేదు. ఈ ఏడుపేదో అక్కడే ఏడ్చుంటే క్యారెక్టర్ కంటిన్యూ అయ్యేది కదా. ఓవర్ యాక్షన్ కి ఏం తక్కువ లేదు. వైషు, ఎందుకు పాపం జోని అనవసరంగా అన్ని మాటలు అంటావు? టాలెంట్ తక్కువ ఉన్న వాళ్ళ మీద కొంచెం కన్సర్న్ చూపించాలి. ఇప్పుడు నేను ఏమన్నాను? ఉన్నదే కదా అన్నాను. అరే, అబ్బబ్బబ్బబ్బా, ఈ ఎక్స్ప్రెషన్ భలేగా ఉంది. ఏదటివ్వు? అర్రే అర్రే అర్రే, అచ్చం సమంత లాగుంది. కాదు, సమంత కంటే బాగుంది. వయసు నాను పెద్ద హీరోయిన్ అయ్యాక నువ్వే నా డామేజర్. డామేజర్ కాదే, మేనేజర్.
అట్నా మేనేజరా నా పబ్లిసిటీ అంతా నువ్వే చూసుకోవాలి జోజో నేను నీకు డిజైన్స్ చేసి పెట్టా నీకు టాలెంట్ తక్కువైనా పెండు కదా ఎట్టేసుకుంటాలే నిన్ను అయినా డబ్బా టీలో చేస్తే ఎవరు చూస్తారే అది మన కాలనీ దాటి రాదు అవును జో లోకల్ ఛానల్స్ వదిలేసి స్టేట్ వైడ్ ఛానల్ లో ట్రై చేయి ఆడే ఉంటే ఈడెందుకని పెద్ద ఛానల్ వాళ్ళు ఇవ్వకే ఈడెత్తుక్కున్నా